మంగళగౌరి వ్రతము స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్తో ఉండాలని ఈ వ్రతం చేస్తారు. ఈ వ్రతం భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, సుఖమైన దాంపత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. మంగళగౌరీదేవి పార్వతీదేవిగా అవతారంగా భావించి పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఈ వ్రతం ఆచరించడం చాలా మంచిది. మంగళగౌరీదేవి విగ్రహము లేదా ఫోటోకి అలంకరించి పూలతో, పళ్ళతో పూజిస్తారు. నైవేద్యాలు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తారు. అలాగే మంగళగౌరి ప్రాముఖ్యత స్వయంగా కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు నారదుడు పురాణంలో చెప్పబడింది. అలా చక్కగా మంగళవారం నాడు అమ్మవారికి కుంకుమార్చనతో, అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి చక్కటి దీప ధూప నైవేద్యాలతో ఎవరైతే పూజిస్తారో ఆ మంగళదేవి వల్ల చక్కగా దాంపత్య జీవితం సంతోషంగా ఉండి చక్కటి బిడ్డలతో, సుఖశాంతులతో, కష్ట నష్టాలు లేకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిది.